నమస్తే, వెల్కమ్ టు వేద టీవీ. ప్రస్తుతం హైదరాబాద్లోనే కాదు, అటు తెలంగాణలో కానివ్వండి, లేదా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అసలు వర్షాలే రావట్లేదు. ఎలా ఉందంటే ఎండాకాలం ఉన్నట్టు ఉంటుంది, కొద్దిసేపట్లో వాతావరణం చల్లగా అయిపోతుంది. కానీ వర్షపాతం మనం చూస్తే మాత్రం చాలా తక్కువగా ఉంది. కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మనకి చాలా తేడాలు అయితే కనిపిస్తున్నాయి. అసలు వర్షాలే మనకు కనిపించట్లేదు. దీని గురించి ప్రస్తుతం మనము మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో ప్రస్తుతం మనతో పాటు అయితే వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు అయితే ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఏంటి పరిస్థితి? లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే అసలు వర్షాలను మనం కంపేర్ చేసుకుంటే అసలు వర్షం పడలేదు కూడా. 1/4% కూడా వర్షం అనేది లేదు. మరి దీని గురించి మనం ఎలా చూడొచ్చు అంటారు? మనకి ఈ ఏడు ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని మనం గత 2-3 నెలలు బట్టి చెప్పడం జరుగుతుంది. ఎల్నినో పరిస్థితులు ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే వర్షపాతంలో రెగ్యులారిటీ అనేది ఉండదు. చాలా డ్రై స్పెల్స్ రావడము, పడినప్పుడు భారీగా పడటము, ఇటువంటి మార్పులు ఉంటాయి. మనకి జూన్ నెలలో కూడా ఇంచుమించుగా అదే రకంగా నడిచింది. ఒక 11% మనకి జూన్ నెలాఖరికి లోటు ఉండింది. జూలై నెలలో కూడా మనకి పెద్దగా వర్షాలంతో పడలేదు. ప్రస్తుతం మనకి జూన్ 1 నుంచి మాన్సూన్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే 28% రాష్ట్ర వ్యాప్తంగా లోటు ఉంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 32 జిల్లాలు నార్మల్ కంటే తక్కువగానే నమోదయ్యాయి. మనకి ఓన్లీ ఒక్క ములుగు జిల్లాలో మటుకే కొద్దిగా 5% ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉండగా, కొన్ని జిల్లాల్లో 50 నుంచి 60% వరకు కూడా లోటు ఉంది. ముఖ్యంగా అత్యధికంగా లోటు హనుమకొండ జిల్లాలో 62% నార్మల్ రెయిన్ఫాల్ కంట పడాల్సిన దానికంటే తక్కువ, 62% తక్కువ ఉంది. దీనికి కారణం మనకి ఎల్నినో పరిస్థితుల వల్ల మనకి దగ్గరలో సినాప్టిక్ పరిస్థితులు ఏమీ ఏర్పట్టలేదు. అంటే మనకి మాన్సూన్ పీరియడ్లో ప్రతిరోజు రెయిన్ పట్టం ఉండదు. ఈ మాన్సూన్ గాలులు మన మీద నుంచి పోతున్నప్పుడు దాన్ని ప్రేరేపించి మన దగ్గర వర్షం పడాలంటే ట్రిగ్గర్ మెకానిజం లాగా కొన్ని సినాప్టిక్ పరిస్థితులు ఏర్పడాలి. మనకు దగ్గరలో సినాప్టిక్ పరిస్థితులు అంటే ఉపరితలంలో 1.5-2 కిలోమీటర్స్ ఎత్తులో సర్క్యులేషన్స్ ఏర్పడతాయి. సైక్లోనిక్ సర్క్యులేషన్స్ కానీ, లేదంటే ద్రోణి ఏర్పడటం కానీ, లేదా మన సముద్ర ప్రాంతం దగ్గరలోని సముద్ర ప్రాంతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడనము అది బలపడి తీవ్ర అల్పపీడనంగాను వాయుగుండంగాను ఇట్లా మారుతుంటాయి. అట్లా మారినప్పుడు మనకు తెలంగాణ వ్యాప్తంగా బాగా ముసురు పట్టిన వాతావరణం ఉండి 5-6 రోజుల పాటు కంటిన్యూస్గా రెయిన్స్ పట్టము, భారీ వర్షాలు పట్టము, ఇటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది. సో అటువంటి సినాప్టిక్ పరిస్థితులు ఏవి మనకి ఏర్పడటం లేదు. రాగల 5-6 రోజుల వరకు కూడా మనకి ఇటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం లేనందున మెయిన్గా మనకి డ్రై వెదరే కొనసాగే అవకాశం ఉంది. అక్కడక్కడ అవైలబుల్ మాయిశ్చర్ వల్ల కొద్దిపాటి జల్లులు మాత్రమే అవకాశం ఉంది తప్పించి విస్తృతంగా వర్షాలు పడే అవకాశం అయితే ప్రస్తుతం కనపడలేదు. అంటే ఎలినో వల్ల రైతులకి ఇబ్బంది కలిగే ఛాన్సెస్ చాలా ఎక్కువనే ఉన్నాయంటారా? తప్పనిసరిగా ఎక్కువగానే ఉన్నాయి. మనము ఈసారి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము, దీనివల్ల ఇబ్బందులు ఉంటాయి. ఈ వర్షపాతం తగ్గిపోతుంది, పడినప్పుడు మరీ అతి భారీగా పడే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ రకంగా ఈసారి వ్యవసాయానికి చాలా ఇబ్బందికర పరిస్థితులే కొనసాగుతాయి. అంటే రీసెంట్గా మనం చూసిన దాంట్లో పూణే కానివ్వండి, అక్కడ బాగా వర్షపాతం నమోదయ్యి అన్ని సిలిండర్లు కూడా కొట్టుకురావడము, అదేవిధంగా గుజరాత్లో కూడా 20 సంవత్సరాల పడాల్సిన వర్షం అంతా కూడా ఒకటేసారి పడిపోయింది అనే వాతావరణం అయితే మన ఇండియాలో కనిపిస్తుంది కదా. దేనివల్ల అయ్యి ఉండొచ్చు ఇది? ఎల్నినో పరిస్థితుల్లో ఇటువంటివే ఎక్కువ ఇబ్బందికర పరిణామాలు ఉంటాయి. అంటే పడిన చోట చాలా తీవ్రంగా పడటము, లేని చోట అసలు పడకపోవడము, లేదా 4-5 రోజుల పాటు తీవ్రంగా భారీ వర్షాలు పడి ఆ తర్వాత నెలంతా కూడా డ్రైగా ఉండడము, ఇటువంటి పరిస్థితులు ఎల్నినోలో సాధారణం. సో ఎల్నినో వల్ల ఇబ్బంది ముఖ్యంగా వర్షపాతం తగ్గడం కంటే ఇటువంటి వేరియేషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫార్మింగ్ ఆపరేషన్స్కి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. మనం వ్యవసాయం స్టార్ట్ చేసి విత్తనాలు పెట్టిన తర్వాత రెగ్యులర్గా తడి ఉండి కొంచెం టెంపరేచర్ పెరగకుండా క్లౌడీ వాతావరణం ఉండి ఇటువంటిది ఉంటేనే ఈ మొలకలు బతకడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి పరిస్థితులు లేకుండా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఎల్నినో పీరియడ్ యొక్క ప్రత్యేక లక్షణమే అది. ఓకే, అంటే కనీసం ఆగస్టులో అయినా మనం వాతావరణం కొన్ని మార్పులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? మనకి పోయే కొద్దీ ఎల్నినో పెరుగుతూనే ఉంటుంది, తీవ్రత పెరుగుతుంది. దీనివల్ల పూర్తిగా వర్షాలు ఉండవని చెప్పము, కానీ సిచ్యుయేషన్ ఏమిటంటే ఇలా డ్రై పీరియడ్స్ ఎక్కువ వస్తుంటాయి. ఏదైనా మనకి అల్పపీడనం లాంటిది ఏర్పడినప్పుడు వర్షాల తీవ్రత కూడా ఎక్కువే ఉంటుంది. 4-5 రోజులు బాగా తీవ్రమైన వర్షాలు పడే అవకాశం కూడా ఉంటుంది. సో అలా తీవ్రమైన వర్షాలు పడినప్పుడు ఎక్సెస్ రెయిన్ ఉన్నప్పుడు దాన్ని బయటకు వదలకుండా ప్రతివారు కూడా ఎవరి పొలంలో వారు కుంట తవ్వుకుని అందులో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తర్వాత మళ్ళీ చాలా కాలం మళ్ళీ డ్రై పీరియడ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం అయితే వర్షాలు లేవు, కానీ మనకి ఏదైనా సిచ్యుయేషన్ ఏర్పడి మనకు కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి అవకాశం వచ్చినప్పుడు నీటిని తప్పనిసరిగా వాల్యుబుల్గా భావించి స్టోర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. థ్యాంక్ యూ సార్.
సో ఇది పరిస్థితి. వాతావరణం గురించి చెప్పారు కదా. సో రానున్న ఒక 6 రోజులు మాత్రం ఎలాంటి వర్షపాతం అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. పడితే అడపాదడప వర్షాలు అయితే పడే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పడం అనేది జరిగింది. సో నెక్స్ట్ ఆగస్టు మంత్లో అయినా వర్షాలు పడతాయా అని అంటే మాత్రం ఎస్, మేబీ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎలినోలో ఉన్న పరిస్థితులు ఏంటిదంటే పడితే అతి భారీ వర్షం పడుతుంది, లేకపోతే అసలు వర్షాలు చాలా తక్కువగా అడపాదడప వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అయితే చెప్పడం అనేది జరిగింది.